అల్లూరి సీతారామరాజు జిల్లాలో నక్సలైట్స్కు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. మారేడుమిల్లిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. 6 మృతి చెందారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ ఆఫ్ ఫైర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకున్నాను. జయప్రకాష్, ఏంటి మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు ఆగిపోయాయా? ఇప్పటివరకు ఎంతమంది మరణించినట్లు సమాచారం ఉంది? ప్రస్తుతం మావోయిస్టులు పోలీసుల మధ్య ప్రస్తుతానికి కాల్పులు అయితే ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని మనకి సమాచారం తెలుస్తుంది. ఇందులో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 6 మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తుంది. అందులో ఒకరు అగ్రనేత ఉన్నారనే సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎవరు అనే పేర్లు మాత్రం ఇంకా బయటికి రాలేదు. వాటిలో ఇంకా స్పష్టత, ఆ పేర్లలో స్పష్టత అయితే ఇంకా రాలేదు. ఎవరెవరు చనిపోయారు అనే విషయాల మీద వాటిని గుర్తించే పనిలో ఇటు పోలీసులు ఉన్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున మావోయిస్టు మారేడుమిల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి వద్ద పోలీసులు కూంబింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కూంబింగ్ లో తారసపడటం, వెంటనే అక్కడ ఎదురుకాల్పులు జరగటం జరిగింది. ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇంకా అక్కడ నుంచి పారిపోయారు అనే విషయాలన్నింటిలో ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సి ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇటీవల దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్, ఒడిశా, అదేవిధంగా ఇక్కడ ఏపీ బార్డర్, ఈ 3 సరిహద్దులతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా కగార్ ఆపరేషన్ చేపట్టడం, చాలా మంది మావోయిస్టులు అగ్రనేతలు సహా, ఆసన్న లాంటి అగ్రనేతలు సహా బయటికి వచ్చి ఇటు జనజీవన స్రవంతిలో కలిసిపోవటం జరగటం మనం చూస్తూనే ఉన్నాము. ఒకవైపు ఈ భారీ సంఖ్యలో ఇటు జనజీవన స్రవంతిలో కలిసిపోతుండగా, మరోవైపు ఈ విధంగా మరికొంతమంది ఇంకా అజ్ఞాతంలోనే ఉంటూ వాళ్ళు దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు, మరోవైపు ప్రత్యేక ఫోర్సు, ఇటు ఇతర రాష్ట్రాల బలగాలు కలిసి సంయుక్తంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకుని మొత్తం సరిహద్దులు, అదేవిధంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అనే విషయాలన్నింటినీ తెలుసుకొని అక్కడ కూంబింగ్ చేయటము, ఒకవేళ వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు ఇష్టపడితే వాళ్ళని తీసుకురావటం, లేదంటే అరెస్ట్ చేయటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అక్కడక్కడ ఇట్లా ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో ఇట్లా మరణించడం జరుగుతుంది. ఒకవైపు పోలీసులకి గాయాలు అవ్వటం, మరోవైపు ఈ మావోయిస్టులు మృతి చెందడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇటు ఈ సరిహద్దుల్లో కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలోనే తారసపడ్డారు అనేటువంటిది తెలుస్తుంది. వాళ్ళు ఈ చనిపోయినటువంటి ఈ 6 ఏ ప్రాంతానికి చెందిన వారు, వాటిలో ఇంకా స్పష్టత అయితే రాలేదు. చాలా మంది ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇటీవల ఎవరైతే జనజీవన స్రవంతిలో కలిశారో వాళ్ళ నుంచి ఒక రకంగా కొంత సమాచారం సేకరించడం, మరోవైపు కూంబింగ్ లో వీళ్లకు గతంలో వెళ్ళలేని ప్రాంతాలకు కూడా దాదాపు చేరుకుంటూ ఉన్నారు.
కర్రగుట్ట గతంలో అసలు పోలీసులు చేరుకోలేని ప్రాంతంగా ఉండింది. అయితే ఇటీవల అందరికీ తెలిసిందే అక్కడికి చేరుకోవటం, అక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో కూంబింగ్ చేయటం కూడా జరుగుతుంది. ఇటువంటి అన్ని ప్రాంతాల్లో చేస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ఎదురుకాల్పులు జరిగాయని మనకి తెలుస్తుంది. దీనిపైన ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. ధన్యవాదాలు జయప్రకాష్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మారేడుమిల్లిలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మృతి చెందారు. నక్కి ఉన్న మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెంచారు.